మీ దగ్గర హోల్డింగ్ పవర్ ఉంటే, ఉమ్, హోల్డింగ్ పవర్ లేకపోతేనే దెబ్బతింటారు రియల్ ఎస్టేట్ లో. అవును నేను అవసరానికి ఎక్కువ పెట్టి అమ్మేయాల్సి కొన్నా, వస్తుంది. 3-4 ట్రాన్సాక్ట్ అయిన ప్రాపర్టీని కొన్నా, ఉమ్, మీ దగ్గర హోల్డింగ్ పవర్ ఇంకో 5 ఏళ్ళు 10 ఏళ్ళు వెయిట్ చేస్తే ఉమ్, దెన్ యూ విల్ గెట్ ఎ గుడ్ అప్రిసియేషన్. అవును అవును అట్లా కాకుండా మీరు లోన్ తీసుకొచ్చుకొని లేకపోతే అప్పులు తీసుకొచ్చుకొని Sure. మళ్ళీ మార్కెట్ కరెక్షన్ వచ్చి వాల్యూ డౌన్ అయింది అనుకోండి, Yeah. అప్పుడు ఇంట్రెస్ట్లు కట్టడానికి అమ్మేయాల్సి ఇంట్రెస్ట్లు వస్తుంది. కట్టడానికి లేకపోతే మీ ప్రెజర్ చాలా ఎక్కువ ఉంటుంది. ఉమ్, అప్పుడేమో వాళ్ళ రూపాయి ప్రాపర్టీని మళ్ళీ మీరు Hmm. 100 రూపాయకో పావులాకో 70 పైసలకు అమ్ముకోవాలి. ఉమ్, ఉమ్. దట్స్ వేర్ యూ గో రాంగ్. కానీ అంటే ఇక్కడ కూడా ఇక్కడ రియల్ ఎస్టేట్ కూడా చాలా డల్ గా ఉంది, ఒక ఫ్రీజ్డ్ మోడ్ లో ఉంది. కూటమి గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఎవరు పెద్దగా ఇన్వెస్ట్మెంట్ పెట్టట్లేదు. ఇటువంటి చర్చలు బాగా జరుగుతున్నాయి. సో అలాంటి టైంలో మరి మీరు సాహసం చేసినట్టుగానే అనుకోవచ్చు దీన్ని. నాకైతే బ్రహ్మాండంగా ఉంది. అవునా? ఎందుకంటే మెయిన్ బిజినెస్ లో కావాల్సింది ఏంటంటే కేశవ్ గారు, ఒక మనిషి మీద ట్రస్ట్. ఉమ్, ఉమ్, ఉమ్. దట్టు ఎవరైతే రన్ చేస్తున్నారో వాడి మీద ట్రస్ట్ కావాలి ముందు. అవును. జనరల్ గా రియల్ ఎస్టేట్ బిజినెస్ ఎట్లా రన్ అవుతుంది అని అంటే, ఎస్పెషల్లీ నేను చేసే దాంట్లో, ఒక బస్ కి లేకపోతే ఒక కార్ కి ఒక 4 చక్రాలు ఉన్నట్టు, ఉమ్, లేకపోతే ఒక ఇల్లు కట్టాలి అని అంటే 4 పిల్లర్స్ ఉన్నట్టు, మా దాంట్లో కూడా 4 ఉంటారు. ఉమ్, ఉమ్, డబ్బులు పెట్టేవాళ్ళం ఉమ్. డెవలపర్స్ అనుకోండి, ఓకే. రెండోది కొనుక్కునే కస్టమర్, ఆ, ఓకే, మూడోది వచ్చేసేసి ఏజెంట్స్. ఓకే. మనకి ఇక్కడ దాదాపుగా కేబీపీలో Sales ఇప్పుడు partners. 1000 ఉమ్, 1000 ఏజెంట్స్ ఉన్నారు ఈ రోజున. ఓకే. దగ్గరగా మనకి ఉమ్, విత్ ఇన్ నో టైం, అంటే 3 months పీరియడ్ లోనే దాదాపుగా మనకు ఒక 1000 ఏజెంట్స్ ని మనం వీఆర్ ఏబుల్ టు రిక్రూట్. ఓకే. ఓకే. అంటే హైదరాబాద్ మార్కెట్ డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది, ఉమ్, బెంగళూరు మార్కెట్ డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది, అండ్ ఇక్కడ మన లోకల్ మార్కెట్ అమరావతి మార్కెట్ ఆర్ గుంటూరు కృష్ణా విజయవాడ. డిస్ట్రిక్ట్ మార్కెట్ డిఫరెంట్ గా వర్కౌట్ అవుతుంది. ఉమ్, అక్కడ మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసుకోవచ్చు. నాది ఐటీ బ్యాక్గ్రౌండ్, ఉమ్, హైదరాబాద్ లోను బెంగళూరులోను డిజిటల్ మార్కెటింగ్ వర్కౌట్ అవుతుంది. అవును. కస్టమర్ ని మీరు డైరెక్ట్ పట్టుకోవచ్చు, డైరెక్ట్ గా మీరు డిజిటల్ మార్కెటింగ్ చేసి తెచ్చుకోవచ్చు. ఉమ్, బట్ ఇక్కడ కంప్లీట్ ఏజెంట్ మార్కెట్. ఓకే. ఏజెంట్స్ ని కాదని, సో డైరెక్ట్ కాంటాక్ట్స్ ఉంటేనే వర్కౌట్ అయ్యే అవకాశాలు ఎక్కువ ఉంటాయి అంటే ఏజెంట్స్ ద్వారా. ఏజెంట్స్ తో వాళ్ళ కస్టమర్స్ కి. అంటే ఇప్పుడు 4 ఎవరనంటే, ఒకళ్ళు రైతులండి అమ్మేవాళ్ళు, ఉమ్, ఒకళ్ళు నేను కొనేవాడిని, ఉమ్, తర్వాత customer. ఏజెంట్స్, ఉమ్, ఉమ్, అండ్ 4 వాళ్ళు కస్టమర్స్. customers. ఉమ్. ఇదే 4 చక్రాలు బిజినెస్ కి.